Hello friends, today we are discussing about government systems of India. అంటే యూనియన్ గవర్నమెంట్ గురించి స్టేట్ గవర్నమెంట్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క గవర్నమెంట్ సిస్టంలో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, యూనియన్ గవర్నమెంట్లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, దాని గురించి తెలుసుకుందాం. అకార్డింగ్ టు ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద గవర్నమెంట్ వాజ్ డివైడెడ్ ఇంటూ 3 branches, that is executive, legislature and judiciary. ఎగ్జిక్యూటివ్లో వచ్చేసి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఉంటారు. ఇది వచ్చేసి యూనియన్ గవర్నమెంట్లో వీళ్ళు ఉంటారు. అదే స్టేట్ గవర్నమెంట్ చూసుకుంటే ఇక్కడ ప్రెసిడెంట్ బదులు గవర్నర్, వైస్ ప్రెసిడెంట్ అంటే వైస్ గవర్నర్ అనే పోస్ట్ మనకి స్టేట్లో ఉండదు, సో ఇది తీసేద్దాం. సో తర్వాత పిఎం బదులు సీఎం, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా బదులు అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్ ఉంటాడు. సో అలాగే లెజిస్లేచర్, లెజిస్లేచర్లో యూనియన్లో వచ్చేసి మనకి 2 houses ఉంటాయి, ఒకటి లోక్సభ, 2 రాజ్యసభ. ఈ యొక్క లోక్సభని మనం డైరెక్ట్గా ఎలక్షన్లో ఎలక్ట్ చేసుకుంటాం. ఇంకా రాజ్యసభ వచ్చేసి ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా మనం ఎలక్ట్ చేసుకుంటాం. ఇక్కడ లోక్సభలో స్పీకర్ అనేవాడు హెడ్ ఆఫ్ ద హౌస్, ఇక్కడ రాజ్యసభలో వచ్చేసి చైర్మన్ అనేవాడు హెడ్ ఆఫ్ ద హౌస్. సో స్పీకర్ అనుకుని కింద డిప్యూటీ స్పీకర్, లీడర్ ఆఫ్ ద హౌస్, అపోజిషన్ లీడర్, మెంబర్స్ ఉంటారు. ఇంకా రాజ్యసభలో అయితే చైర్మన్ తర్వాత డిప్యూటీ చైర్మన్, లీడర్ ఆఫ్ ద హౌస్, అపోజిషన్ లీడర్ అండ్ మెంబర్స్ ఉంటారు. అదే మనం స్టేట్లో చూసుకుంటే ఈ లోక్సభ, రాజ్యసభ బదులు లోక్సభకి బదులు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండిద్ది, దాన్ని మనం ఎమ్మెల్యే అంటాం. ఇంకా కొన్ని స్టేట్లో అయితే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. ఇప్పుడు ఇండియాలో ఓన్లీ 6 స్టేట్లో మాత్రమే కౌన్సిల్ ఉంది. సో దీనికి అనుకూలంగా సేమ్ స్పీకర్, ఇక్కడ ఉండే మెంబర్స్ ఇక్కడ కూడా ఉంటారు. ఇంకా జ్యుడిషియరీ విషయానికి వస్తే సుప్రీంకోర్ట్, హైకోర్ట్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి. సుప్రీంకోర్ట్ ఈజ్ ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ ఇండియా. అంటే సుప్రీంకోర్ట్ అనేది మన ఇండియాలో హైయెస్ట్ కోర్టు. సో దీని పర్పస్ ఏమి, అసలు లెజిస్లేటివ్ ఏం చేసేది, ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తుంది, జ్యుడిషియరీ ఏం చేస్తుంది, మనం ఇప్పుడు తెలుసుకుందాం. లెజిస్లేచర్ అనేది క్రియేటింగ్ లాస్ అండ్ మేడ్ లాస్. అంటే మనకు పాలసీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాస్ అన్నీ మనకు లెజిస్లేటివ్ అనేది ప్రిపేర్ చేసిద్ది. సో ఈ ప్రిపేర్ చేసిన లాస్ని ఎగ్జిక్యూటివ్ అనేది ఇంప్లిమెంట్ చేసిద్ది. సో ఈ క్రియేటింగ్ లా ఎగ్జిక్యూటివ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఈ యొక్క లాస్ కానీ పాలసీస్ కానీ కాన్స్టిట్యూషన్ పరంగా ఉన్నాయా, కాన్స్టిట్యూషన్కి విరుద్ధంగా ఉన్నాయా అనే దాన్ని ఎనీ టైం జ్యుడిషియరీ చెక్ చేసిద్ది. ఒకవేళ అవుగిన కాన్స్టిట్యూషన్కి వైలేట్ చేస్తే జ్యుడిషియరీ అనేది ఆ లాస్ని కొట్టేసిద్ది.